హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప ప్రసాద్ బ్లాగ్స్. డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 years అయిపోయింది. సో మేము ఏంటేంటి చేసాము, ఏమి పశుగ్రాసం వాడాము, ఏమి ఫీడ్ వాడాము అనేది ఎపిసోడ్ వైజ్ నేను మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. సో మేము ఫామ్ పెట్టిన కొత్తలో మా హస్బెండ్ ఇక్కడ గడ్డి తీసుకొని రావాలి అని చాలా రీసెర్చ్ చేశారు. సో ఈ గడ్డి మేము చూపిస్తుంది సూపర్ నాపియర్ గ్రాస్, హై ఈల్డ్ కంటెంట్ ఇస్తుందండి. సో ఈ గ్రాస్ని మేము ఎంచుకున్నాము అనమాట. సో ఫస్ట్ మేము సాయిల్ ప్రిపేర్ చేసుకున్నాము, వాటర్ పెట్టాము. సో మట్టి అంతా బాగా ప్రిపరేషన్ అయిన తర్వాత సూపర్ నాపియర్ స్టిక్స్ కొన్నాము. సాయిల్ ప్రిపరేషన్ అయిన తర్వాత ఇలా నాటాము. చాలా లైట్గా కనిపిస్తుంది వీడియోలో, కానీ చెరుకు గడల్లాగా ఉండే సూపర్ నాపియర్ గడలు నాటాము. సో నాటిన ఒక 15-20 days తర్వాత మీకు చిన్న చిగురు వస్తుంది అనమాట. వాటర్ అయితే కన్సిస్టెంట్గా పెట్టాలి, రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. మాది ఇక్కడున్న ప్రాంతంలో వాటర్ తక్కువే ఉంటుంది సోర్స్, అయినా మేము పంపుతో తోడి వాటర్ పెడుతూ ఉంటాం అన్నమాట, గడ్డి ఎండిపోకుండా. చిన్న గడ్డి మనం పెట్టినప్పుడు ఎప్పుడు వాటర్ మాత్రం ఫుల్గా ఉంచేటట్టు చూసుకోవాలన్నమాట. సో మనకు కావాల్సిన ఎరువు అంటే మేము ఫస్ట్ ఆవు గెత్తను వాడామండి. తర్వాత ప్రిపరేషన్లో డైలీ వాటర్ ఇచ్చేవాళ్ళము. సో ఇంతేనండి. సో కొన్ని రోజుల తర్వాత ఇది ఆల్మోస్ట్ 1.5-2 months తర్వాత మంచిగా ఎదిగిపోయింది. 45 daysకి మీకు ఈల్డ్ కరెక్ట్గా ప్రిపేర్ అవుతుంది. ఈ ఆకు లెంత్ కానీ చెట్టు లెంత్ కానీ 12 to 15 centimeter పెరుగుతుందండి. చాలా పొడుగ్గా ఉంటాయి. ఆకు విడ్త్ కూడా 5 to 6 centimeter విడ్త్ ఉంటుందన్నమాట. మనము ఎంచుకున్న గ్రాస్ సూపర్ నాపియర్ ఇంకా కార్న్ వేసాం. సూపర్ నాపియర్కి పెస్ట్ ఇన్ఫెస్టేషన్ తక్కువ ఉంటుందండి. అదే మొక్కజొన్న అయితే పెస్ట్ తొందరగా వస్తుంది. సూపర్ నాపియర్ కొంచెం స్ట్రాంగ్ గ్రాస్. సో మనకి చెరుకు గెడ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. న్యూట్రియంట్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ కూడా బాగుంటుంది. సూపర్ నాపియర్ గ్రాస్ మనము సంవత్సరానికి దగ్గర 8 సార్లన్నా మనం కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులోని 16 to 18% ప్రోటీన్లు ఉంటాయండి. తర్వాత కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చూసారా గ్రాస్ ఎంత పొడుగ్గా ఉందో? ఇది ఇంకా పొడుగు అవుతుంది. మనకి చాలా హైట్ 12 to 15 centimeter వరకు వస్తుంది అనమాట. చూడండి, మేము కోసి ఇలా డైలీ ఈవినింగ్ ఇస్తామండి గ్రాస్. అది గ్రీన్ గ్రాస్ ఈవినింగ్ టైం పెడతాం అనమాట. సో ఇలా కోల్పించి మళ్ళీ అది లెంత్ చూసారా ఎంత పొడుగ్గా ఉందో? దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకొని దగ్గరలోనే ఫామ్ ఉంటుంది. సో అక్కడ తీసుకొని వెళ్ళి మిషన్లోనే కటింగ్ చేపిస్తాం. మేము కొన్న గ్రాస్ కట్టర్ మెషిన్ ఏదైతే ఉందో అది 3 blade మెషిన్ అండి. మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. రోజుకి ఒకసారి పచ్చగడ్డి వేస్తామండి, ఇంకా ఎండుగడ్డి 2 సార్లు వేస్తాము. ఎలాగైతే ఇలా పశుగ్రాసం పెంచుకొని వేస్తున్నాము అలాగే ఫీడ్ కూడా వేయాలండి. ఫీడ్ అంటే దానాలు వేయాలి. సో దానాల్లో తౌడు ఇంకా న్యూట్రియంట్ రిచ్ ఉన్న ఫీడ్ కూడా మనం వేయాలన్నమాట. సో ఆ ఫీడ్ వీడియో నేను సెపరేట్గా పోస్ట్ చేస్తాను, అది కూడా మీరు చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని చూపించండి.